ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను శాంతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు వెల్లడి. జిల్లాలో ప్రారంభమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛ విశాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ప్రజా సమస్యలపై అధికారులు అంకితభావంతో పనిచేయాలి. సర్వసభ్య స్థాయి సంఘం సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఆదేశం. ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీగా కింజరాపు ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ. అవినీతి నియంత్రణ చర్యలపై నిష్పక్షపాతంగా నివేదికలు అందిస్తామని వెల్లడి. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఘన నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో మొదటిసారిగా రాజకీయాల్లో పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన మానవతావాది అని అన్నారు. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైంది. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శివాజీ పార్క్ లో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. పార్కు పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. దేశంలోని అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోంది. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులు, విధి విధానాలపై దిశానిర్దేశం జరిగింది. ఈ నెల నుండి డిసెంబర్ వరకు 12 నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి నెలకో థీమ్తో ముందుకు సాగనున్నారు. ఈ నెల క్లీన్ స్టార్ థీమ్తో కార్యక్రమం ఆరంభమైంది. శివాజీ పార్క్ లో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద సెల్ఫీలు దిగారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారితో పాటు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, జేసీ మయూర్ అశోక్, పలువురు అధికారులు పరిసరాల్ని శుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్, కమిషనర్, మేయర్లు పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి నుండి వార్డు స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, పాఠశాలలు, కళాశాలలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారాలి అనే ఒక ప్రణాళిక వేసుకొని మనం ముందడుగు వేస్తున్నాము. దానికి బేసిక్ ఫ్యాక్టర్ ఒకటి హెల్ప్ చేస్తుందంటే అది పరిసరాల శుభ్రత. మన వాతావరణం, మన సరౌండింగ్స్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఆ విధంగానే మన అభివృద్ధి కూడా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మన రాష్ట్రంలో ఒక పెట్టుబడి రావాలంటే కూడా
ఇక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ చూసేది ఫస్ట్ థింగ్ అదే. ఇక్కడ ఉన్న నగరాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్న గాలి ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. ఊరుకునే ఎవరు వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది పెట్టడం జరగదు. మన రాష్ట్రం తీసుకుంటే కూడా విశాఖపట్నంలో ఎక్కువ మంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే కేవలం మనము పరిశుభ్రతలో మిగతా ప్రాంతం కన్నా ముందుగా ఉండడం వల్లనే. మన పార్క్స్ ఇవన్నీ క్లీన్గా ఉంచుకోగలిగితేనే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అంతేకాకుండా మన డ్రైన్స్, మన చుట్టుప్రక్కల ఉన్న టాయిలెట్స్ ఇవన్నీ నీట్గా ఉంచుకోగలిగితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితేనే మనము ఆనందకరమైన జీవితాన్ని కూడా మనము జీవిస్తాము. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని మొత్తం 8 జోన్స్లో 98 వార్డ్స్లో అన్ని పార్క్స్ని కూడా ఈరోజు క్లీన్ చేసే కార్యక్రమము ఈరోజు మనం మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి మంత్ కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని యాడ్ చేస్తూ ఈ వాటర్ ట్యాంకులు, డ్రైన్లు క్లీనింగ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్, పర్యాటకులు, యాత్రికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, మొక్కలు నాటడం, ఇలా స్వచ్ఛ విశాఖను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్సీలు, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధికారులను ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన స్థాయి సంఘం సమావేశంతో పాటు సర్వసభ్య సమావేశాన్ని జెడ్పీ హాల్లో నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన స్థాయి సంఘం సమావేశంతో పాటు సర్వసభ్య సమావేశాలను జెడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ పనులు, ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై చర్చించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాల బడ్జెట్ వ్యయాలను సభ్యుల ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. జెడ్పీకి సంబంధించిన భవనాలు, అతిథి గృహాలు, షాపులు, స్థలాలను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై సభ్యుల నుండి సలహాలను కోరారు. తమ గ్రామాల్లోని పలు సమస్యలను సభ్యులు సభా దృష్టికి తెచ్చారు. అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లకు అంచనా ఆదాయం 1,589 కోట్ల 13,81,635గా చూపించారు. అంచనా వ్యయాన్ని 1,586 కోట్ల 8,235గా చూపించారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు మనకు 8వ తారీఖున చేశారు. అయితే దానికి సంబంధించి ఏంటంటే ఈ 2,001 ఎకరాలకి అక్కడ కంపెనీ స్థాపించడానికి పెట్టారు. కాబట్టి మేము దానికి తీర్మానంలో పెట్టమని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల మొత్తం రాజాయపేట, వేంపాడు, కుచ్చిరాజపేట, సందవాడ, డిఎల్పురం కలిపి మొత్తం 2,001 ఎకరాలకి ఇచ్చారు. అంతకుముందు 120 ఎకరాల్లోనే 120 ఎకరాల్లోనే మనకి ఎక్కడో కంపెనీ పెట్టినప్పుడు కొన్ని వందలాది కుటుంబాలు అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళ కార్యక్రమాలకి ఎమ్మెల్యేలు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అయితే ఈరోజు గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ 3 జిల్లాల్లో కూడా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని మరి ఆ కార్యక్రమాలకు పిలవకపోవడం అనేటటువంటిది అధికారుల యొక్క నిర్లక్ష్యమా లేదా అనుకుంటే అలసత్వమా అని చెప్పేసి నేనైతే ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళకి కూడా ఆ గౌరవాన్ని, అంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన
ప్రజా సమస్యలపై అధికారులు అంకితభావంతో పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సభ్యులను స్టడీ టూర్కు తీసుకెళ్తామని ఆమె తెలిపారు. జిల్లా పరిషత్ పరిధిలోని అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని జెడ్పీకి సంబంధించిన 19 అతిథి గృహాలు మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని జెడ్పీ సీఈఓ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మత్స్యలింగం, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మురికివాడల్లో నివసించే పేదలు, యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం అభినందనీయమని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కంప్యూటర్, వివిధ కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా ఉపాధి పొందేందుకు వీలుంటుందని అన్నారు. మన్యం వీరుడు అల్లూరి పేరిట ఈ సెంటర్ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని ఆయన కోరారు. అల్లూరి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ గంగారావు తెలిపారు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాలు అనేక సేవా దృక్పథంతో కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు, యువతకు, ముఖ్యంగా పేదవారికి ఉద్దేశించుకొని వారిని ఉపాధి అవకాశాలు కల్పించుకోవటం కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ప్రారంభించడం జరిగింది. ఎంతో సంతోషదాయకము. వారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అల్లూరి సీతారామరాజు గారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ భవనంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో ప్రధానంగా స్లమ్స్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల్ని వాళ్ళని టార్గెట్ చేసుకొని వారి యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసేటందుకు మార్కెట్లో కంప్యూటర్ కోర్సులు ఏవైతే విలువ ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడ ఉచితంగా నేర్పించేటువంటి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి ముందు జీవీఎంసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రీచ్ అయ్యేలాగా మీడియా మీ యొక్క పాత్ర పోషించాలని, అదేవిధంగా ఈ విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో ఆర్థికంగా కూడా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని. సో దానికి కూడా నిర్వాహకులు ప్రయత్నం చేస్తారని ఈ అవకాశం కల్పించినటువంటి మా కార్పొరేటర్ గారు గంగారాం గారికి. ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీగా కింజరపు ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా విశాఖ ప్రాంతీయ నిఘా అమలు శాఖలో ఆఫీసర్గా ఆన్ డ్యూటీలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతి నియంత్రణ చర్యలపై రాజీ లేకుండా ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలో అవకతవకలు జరిగినా, పన్నులు చెల్లించకపోయినా, ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అన్నారు. సంక్షేమ పథకాలు అమల్లో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేరుగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. అమలు శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఇవాళ ఛార్జ్ తీసుకున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్గ సహచరులు నాపై నమ్మకంతో
నాకు ఓఎస్డీగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా నాపై నమ్మకంతో నన్ను ఓఎస్డీగా ప్రపోజ్ చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నిఘా మరియు అమలు శాఖ విశాఖపట్నం యూనిట్లో ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రాపర్గా ప్రజలకి చేరుతున్నాయా లేదా, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకా బెటర్ ఇంప్లిమెంటేషన్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా మేము ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి మా డీజీ గారి ద్వారా మేము రిపోర్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఖజానాకి ఎక్కడైనా రావాల్సిన ట్యాక్సెస్ ఎవరైనా ఎవేజన్ చేస్తే అవి కూడా మేము డిటెక్ట్ చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వ డబ్బులు ఎక్కడైనా దుర్వినియోగం అయితే ఏదైనా డిపార్ట్మెంట్లో దాన్ని కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న లోటుపాట్లు ఎక్కడైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి వారిపైన ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఆ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి మేము అహర్నిశలు కృషి చేస్తాం. నాకు అప్పజెప్పిన బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించి మా డీజీ గారికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవానికి కేంద్రం 11,440 కోట్లు కేటాయించడంపై ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని అంశాల్లో ముందుకు వెళుతున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించడంతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఏయూ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించామని ఆయన చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జనంలో అవగాహన కల్పించేందుకు సిపి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. వీటన్నిటికీ విస్తృత కవరేజ్ ఇవ్వటమే కాకుండా ప్రజల మనోగతాన్ని అందరికీ తెలియజేసి మీరు కూడా అనేక మంది కుటుంబ సమేతంగా విచ్చేసి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈసారి సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా ప్రజలకు సైబర్ క్రైమ్స్ పట్ల విశేషమైనటువంటి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలతో పాటుగా వేడుకలతో పాటుగా అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాల్ సెంటర్ 1930 1930 ఎవరికి ఎటువంటి తప్పుడు కాల్స్ వచ్చినా, తప్పుడు ఈమెయిల్స్ వచ్చినా, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఎటువంటి సమాచారం వచ్చినా, అనుమానాస్పద సమాచారం వచ్చినా ఈ క్రైమ్ సెల్ నంబర్ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిర్వహించేటువంటి ఈ సైబర్ క్రైమ్ సెంటర్ నెంబర్కి ఇవ్వవలసిందిగా కోరటం జరిగింది. ఈ సందర్భంగా నిన్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మరొక వరాన్ని ప్రకటించింది. 11,440 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్యాకేజీని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం, నిలదొక్కోవటం కోసం, మళ్ళీ లాభాన బాటన దాన్ని నడపడం కోసం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్ నాకు తెలిసి మోదీ 3.0లో మరే సంస్థకు దక్కనటువంటి ఒక గొప్ప వరం. దీనికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంశాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు, సాధించిన రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక అభినందనలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాజస్థాన్ గవర్నర్ కిసాన్ రావు బగాడే, బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.
ఆలయం వెలుపలికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ మాధురియులతో పలువురు సెల్ఫీలు దిగారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, వైకుంఠ ద్వారం దర్శనం కూడా చేసుకోవడానికి రావటం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి, ప్రతి సకల జీవకోటికి కూడా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మరి దర్శనాన్ని చేసుకున్నాం. ఈ దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామి ధన్యులు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు. జగదాంబలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రివైవల్ ప్యాకేజీ కింద 11,440 కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు. గత 4 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటానికి ఫలితం ఇదని అన్నారు. గతంలో 1650 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి జీఎస్టీ బకాయిలు పేరుతో తిరిగి లాగేసుకుందని ఆయన చెప్పారు. ఈ ప్యాకేజీ అలా కాకుండా ఉక్కు ఉత్పత్తికి కారకులైన కార్మిక వర్గ అభివృద్ధికి వినియోగించాలని ఆయన కోరారు. అయితే తాజాగా ప్రకటించిన ప్యాకేజీ శాశ్వత పరిష్కారం కాదని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్కి వ్యూహాత్మకంగా అమ్మకాల పేరుతో విక్రయించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సెయిల్లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్లాంట్లో ఉన్న 5,000 ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలి. ఈ ప్రకటనలు కేంద్ర మోడీ ప్రభుత్వం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి ప్రకటన చేయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం ఈ విధంగా ప్రకటన చేసే వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంబరాలు చేస్తున్నారు ప్యాకేజీ మీద. ఇది వాళ్ళ హక్కు, సంబరాలు చేసుకోవచ్చు. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంటు ఉంది. దానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించింది. దాని ఉత్పత్తి సామర్థ్యం కేవలం సంవత్సరం 70,000 టన్నులు. 284 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి మన వైజాగ్ స్టీల్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు. ప్రత్యక్షంగా 30,000 మందికి, పరోక్షంగా 70,000 మందికి, 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది. అది వెనక్కి తీసుకోకుండా ప్యాకేజీ ఇవ్వటం అని అంటే ఇంకా ప్రైవేటీకరణ ప్రమాదం స్టీల్ ప్లాంట్కి ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మినిస్టర్ కానీ లేదా అందరూ మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా చాలా అంశాలు మాట్లాడారు. ప్యాకేజ్ అని లేదా ఇతర రకరకాలుగా ఇక స్టీల్ ప్లాంట్ అంతా పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడిందని మాట్లాడారు. కానీ ఇది అవాస్తవం. స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం, దీనికి ఆహ్వానిస్తున్నాం. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం అని అంటే సెయిల్లో మెర్జ్ చేయాలి లేదా సొంత గనులు ఇవ్వాలి. కీలకంగా ఏదైతే స్ట్రాటజిక్ సేల్ ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. వీటి మీద కీలకమైన అంశాల మీద చర్చ జరగకుండా మొత్తం శాశ్వతంగా ఈ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అయింది అని చెప్పి అనుకోవటం మాత్రం అది సరైంది కాదు. అలాగే ఇప్పటికీ ఎంప్లాయీస్కి స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపడానికి
మ్యాన్ పవర్ సరిపోవట్లేదు ఇప్పటికే. కానీ మ్యాన్ పవర్ ఇంకా తగ్గిస్తే 4000 మంది కాంట్రాక్ట్ వర్కర్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ని వీఆర్ఎస్ పేరుతో తగ్గిస్తే ప్లాంట్ను నడపటం అనేది కూడా చాలా కష్టమైన పని. కాబట్టి తీసుకుంటున్న చర్యలేమో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి దోహదపడినటువంటి చర్యలు తీసుకుంటూ రెండో పక్క పూర్తిగా దీన్ని బయటపడేసామని చెప్పి అనటం అంటే ఇది ఒక స్పష్టమైన వైఖరి దీని మీద లేదు అని చెప్పి అనేది ప్రభుత్వం నుంచి అర్థమవుతూ ఉంది. కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉంది ఏమిటంటే మీరు స్పష్టంగా కార్మికులు డిమాండ్ చేస్తున్న సమస్యల్ని అడ్రస్. విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్లాంట్కు 11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ అందించిన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద మోడీ ఫ్లెక్సీలకు పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. ప్లాంట్ ను మళ్లీ లాభాల బాటలో తీసుకొచ్చే విధంగా త్వరలో గనులు కూడా ఎన్డీఏ కేటాయిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు, కార్పొరేటర్ బొండా జగన్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పడిన తొలి రోజుల్లోనే స్వయంగా కుమారస్వామి గారు, శ్రీనివాసవర్మ గారు స్టీల్ ప్లాంట్ రావటం ఏదైతుందో అది అద్భుతంగా మేము భావిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ వచ్చిన రోజే కుమారస్వామి గారు చెప్పారు ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని తప్పనిసరిగా 6 నెలలు ఆపుతామని, 6 నెలల్ని మరింతగా బలోపేతం చేస్తామని, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ని తీసుకొస్తామని చెప్పి ఆ రోజే ప్రకటన చేశారు. ఆ ప్రకటన అనుసారంగా అప్పటి నుంచి దానికోసం నిరంతర ప్రయత్నం, అనేక రకాల కమిటీలు ఏర్పడటం, గవర్నమెంట్ డైరెక్టర్స్ తో అలాగే మినిస్టరీతో కూడా నిరంతరం అనేక రకాల విషయాలు మాట్లాడటం, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకల్ ఎంపీలు మన భరత్ గారు, అలాగే మన సీఎం రమేష్ గారు అందరూ కూడా ప్రయత్నం కారణంగా ఇవాళ జరిగింది నిజంగానే ఒక అద్భుతం. సుమారు 11,440 కోట్లు ఇచ్చి రివైవల్ ప్యాకేజ్ ఇది మొదటి ఇన్స్టాల్మెంట్ గా మనం భావించాలి. ఇవాళ మేము అందరినీ కూడా కోరుతున్నాం, ఎవరైతే మా పైన అనేక రకాలుగా బురద జల్లి నరేంద్ర మోడీ గారి నానా తిట్లు తిట్టిన అందరినీ కూడా ఇవాళ అడుగుతున్నాం. అలాగే ఎవరైతే ఈ యొక్క పోరాట కమిటీ అని పేరు మీదట అనేక రకాల పాంప్లెట్లు, అనేక రకాల తిట్లు, పురాణం చెల్లిన వాళ్ళందరినీ అడుగుతున్నాం. చెప్పడం జరిగింది. ఈవేళ ఒకటే గతంలో కూడా ఏదైతే 13,300 కోట్లు 1,300 కోట్ల ఈక్విటీ పెట్టడం జరిగింది. ఈ 11,440 కోట్ల రూపాయలు ఈ రోజు ఈక్విటీతో పాటు 10,300 కోట్ల ఈక్విటీతో పాటు ఏదైతే ప్లాంట్ కోసం అనేకమైన నిధులు ఇవాళ ఇప్పుడే మన మాధవ్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే ఇంకా కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇప్పటికీ కోట మీద అనేక పడతలే వాళ్ళందరూ కూడా ఇది చెంపపెట్టుగా ఈ రోజు మోడీ గారు ఒక మంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎక్కువ ముందుకెళ్తున్నందుకు కాబట్టి ధన్యవాదాలు తెలుపు. ఎన్టీఆర్ అంటే పేరు కాదని ఓ ప్రభంజనమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తల్లి నారా భువనేశ్వరితో కలిసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మరోసారి స్మరించుకున్నారు. 2 రూపాయల కిలో బియ్యం, మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ఆయనకు భారత రత్న వస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. ఇంగ్లీష్లో చెప్పాలా? ఓకే. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే, ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచిన ఇంట్లో మాకు చెప్పి పంపించారు, ఎవరి దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మనవడు కానీ మనవరాలు కానీ అంటే అందరిని దగ్గర తీసుకునేవారు, ప్రేమగా చూసేవారు. అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం. కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి, ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు.
ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడు దారి తప్పితే మాకు 2 ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని. సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది. ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో అదే ఆశయాలతో పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. అమరావతి మధ్యలో ఆగిపోవడం జరిగింది కదా, మళ్ళీ మొదలు పెట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సార్? అమరావతి పరిస్థితి ఏంటి? సో మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం. అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఈ నెలాఖరుగల మొదలవుతాయి. అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర రాష్ట్రం కానీ 2 రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే ఒకసారి మేమందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు. మేమందరం కోరాం. మనవరాలు మేము ఒక 10 మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనకు పెద్ద బండి ఉండేది ప్యాకర్డ్ అని, ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర. ఆయన నేనే నడుపుకుంటే తీసుకెళ్తానని ఏమో స్పీడ్గా వెళ్ళారు. మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది. సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లో గుద్దారు. సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మేమందరమే, మనవరాలు వెనకాల కూర్చున్న వాళ్ళు. సో అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఎంత అనుకోండి. సార్, ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది. ఏ విధంగా ముందుకెళ్ళున్నారు సార్? ఆ డిమాండ్ ఉంది. మా జాతీయ అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మాట్లాడతారు. ఆ డిమాండ్ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తారని మేము ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు వెల్లడి. జిల్లాలో ప్రారంభమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛ విశాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ప్రజా సమస్యలపై అధికారులు అంకితభావంతో పనిచేయాలి. సర్వసభ్య స్థాయి సంఘం సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఆదేశం. ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీగా కింజరాపు ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ. అవినీతి నియంత్రణ చర్యలపై నిష్పక్షపాతంగా నివేదికలు అందిస్తామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.